జ్ఞాపకం చేసుకోవాలి. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువ జాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. అంటే మనుష్యులు ఈ ఈ ఈ ఈ చివరి దినాలు అందాం. యేసుక్రీస్తు జన్మించినది కూడా అండి చివరి దినాలని మీ అందరూ తెలుసుకోవాలి. అంటే చాలామంది అనుకుంటున్నారు చివరి దినాలంటే ఇప్పుడు దినాలేమో అనుకుంటున్నారు. ఇవి ఇప్పుడు దినాలు కాదండి. యేసుక్రీస్తు పుట్టడమే అంత్య దినములలో పుట్టాడు అని బైబిల్లో రాయబడింది. అంటే ఇప్పుడు అంత్య దినాలు ఆరంభమై 2012 సంవత్సరాలైంది. అంత్య దినాలు ఆరంభమై 2012 సంవత్సరాలైనదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి, మీకు తెలిసిపోతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పూర్వీకులైన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడెను. యేసు వచ్చి 2012 కదండి. క్రీస్తు శకం ఆరంభమైంది కదండి. యేసు వచ్చి క్రీస్తు శకం ఆరంభమైంది అనగా యేసుక్రీస్తు మాట్లాడినది అంత్య దినముల ఆరంభము అని తెలుసుకోవాలి మీరు. అంటే అంత్య దినాలు ఆరంభం అయిపోయాయి, అంత్య దినములు ఆరంభమైనవని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. కనుక అంత్య దినాలలోని పరిస్థితిని ఈరోజు మనం ఆలోచిస్తుంటే నాటి నుండి నేటి వరకు మనిషి జాతి, నరజాతి మృగజాతిగా, క్రూర మృగజాతిగా మారిపోయింది. ఈరోజు మనుషులు వివేకము లేని, ఇందాక మనం అన్నాం చూసారా, బాబు చదివించినట్టుగా, ఇప్పుడు ఈ కీర్తన 73:22 చదివినట్టుగా, పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. ఒప్పుకున్నాడండి, నేను మృగాన్ని అన్నాడు ఆయన. ఈరోజు మనం తప్పు చేసినప్పుడు, బైబిల్కు భిన్నంగా మనం ఉన్నప్పుడు, మనం మృగములు అయితిమి అని మనం అనుకునే దశం అనుకుంటుందా? మన మనస్సాక్షి దాన్ని స్వీకరిస్తుందా అని మనం ఆలోచించాలండి. ఈడెవడో నుండి ఇప్పుడు వచ్చి పాతవన్నీ మార్చేస్తున్నాడు అంటే ఏమండి, ఇంతవరకు 2 రెళ్ళు 3, 2 రెళ్ళు 8, 2 రెళ్ళు 10, 2 రెళ్ళు 20, 2 రెళ్ళు 40 అని ఈ 2000 సంవత్సరాలు చెప్పుకున్నారండి. 2 రెళ్ళు 4 అనేవాడు ఆడు చిన్నోడా, పెద్దోడా, గొప్ప వంశం వాడా, చిన్న వంశం వాడే కాదండి. 2 రెళ్ళు 4 అన్నది నిజం. 2 రెళ్ళు 4 అన్నది నిజమండి. అది ఎవరు చెప్పినా, ఎప్పుడు చెప్పినా నిజాన్ని మనం స్వీకరించాలే కానండి, నిజాన్ని మనం ద్వేషించకూడదు. దేవుని పిల్లలారా, మనుషులు మృగాల కింద మారిపోతున్నారు. మృగం ఏమంటే, ఒక మృగానికి మనం ఏమైనా చెప్పగలవా అండి? వింటుందా అండి అది? రోడ్డు మీద నడిచేటప్పుడు ఎవడో పొరపాటున లేదా ఏదో మొత్తానికి మన పొరపాటు కావచ్చు, అతని పొరపాటు కాదు, గబుకుని గుద్దేశాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? నువ్వేం పశువా అని అడుగుతాం. నీకేం కనబట్టం లేదా అంటాం. అప్పుడప్పుడు మరి వేగంగా మనం వెళ్తున్నప్పుడు సడన్గా మన బండి ముందుకు వచ్చినప్పుడు సడన్ బ్రేక్ కొట్టి కోపంతో మనం ఏమంటాం? నువ్వేం మనిషివా పశువా అంటాం. కనుక సమాజంలో ఈ మూర్ఖత్వం అనేది, ఈ మానవ స్వభావం పోయి క్రూర మృగ స్వభావాన్ని సంతరించుకున్న వ్యవస్థని మనం బాగు చేయాలా? ఈరోజు ఏలికలు చూద్దామండి. సమాజాన్ని ఏలుతున్న వాళ్ళు ఏమైనా మంచి పనులు చేస్తారా? వాళ్ళ వల్ల ఏమైనా సమాజం మారుతుందా? క్రైస్తవుడే సమాజాన్ని బాగు చేయాలి అనేది నా ఉద్దేశం అండి బైబిల్ ప్రకారంగా. ఎందుకంటే భూమిని తలక్రిందులు చేయవాడు క్రైస్తవుడు అని బైబిల్లో రాయబడింది కనుక, భూమిని తలక్రిందులు చేయవాడు క్రైస్తవుడు అని భూమి రాయబడింది కనుక బైబిల్లో ప్రపంచాన్ని కాపాడగలిగినటువంటి ఒకే ఒకడు క్రైస్తవుడండి. ఎలాగ కాపాడగలడంటే, దేవుడు వానికి ఇచ్చిన నవ సమాజ నిర్మాణపు పుస్తకాన్ని అతనికి ఇచ్చాడండి. భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలి, భూమి మీద నువ్వు ఎలా బ్రతికితే నా లోకానికి నువ్వు వస్తావన్నది అందులో రాయబడిందండి. కనుక చిన్ననాటి నుండి
మరి పాఠాలు, దేవుని విషయమైన పాఠాలు ఏ బడిలో చెబుతున్నారు అంటే ప్రపంచ దేశాలలో అండి, క్రైస్తవ రాజ్యాలుగా పిలువబడుతున్న అమెరికాలో లేదండి, ఇంగ్లాండ్లో లేదండి. క్రైస్తవ దేశాలు, ఒక ఆస్ట్రేలియా చెప్పండి, వాళ్ళ దగ్గర ఇవేమీ లేవండి. వాళ్ళు కూడా చిన్నప్పుడు బడిలో ఒకప్పుడు బైబిల్ని కొన్ని పాఠ్యాంశాలుగా పెట్టారు కానివ్వండి, ఇప్పుడు మాత్రం పాఠ్యాంశాలుగా లేవండి, తీసేశారు వాళ్ళు కూడా. అంటే బైబిలు ఒక తప్పుడు పుస్తకం, శాస్త్రీయంగా కానివ్వండి, చారిత్రాత్మకంగా కానివ్వండి, అందులో తప్పులు ఉన్నాయని అమెరికా ఊహించుకుందండి. అమెరికా ఊహించుకొని వాళ్ళ దేశంలో పిల్లల పాఠ్యపుస్తకాల్లో నుంచి పాఠాలన్నీ తీసి బయటపడేశారండి. ఈ శాస్త్రవేత్తలు చెప్పి నువ్వు రాయించుకున్నారు, వాటిని నమ్ముతున్నారు. ఆ నమ్మికలో గ్రహాలలో జీవులు ఉన్నాయని, అప్పుడప్పుడు భూమి మీదకి వస్తున్నాయని, అవి ఎలా ఉంటాయో తమాషా బొమ్మలన్నీ వేసి హాలీవుడ్ వాళ్ళకి ఈ పట్టునివ్వటం వల్ల తప్పుడు సినిమాలు చిత్రీకరించి ఈరోజు ప్రపంచాన్ని విడిచిపెడుతున్నారండి. దాన్ని నమ్మినటువంటి ఈ వ్యవస్థ అదే అనుకుంటుందండి, ఆ విధంగానే మారిపోతుందండి. ఇకపోతే మరి మన దేశానికి వచ్చారనుకోండి, బైబిల్ ప్రకారంగా ఈ సమాజాన్ని బాగు చేయాలండి. మనం బాగు చేయడం అంటే బోధ చేయాలి కదండి, బాగు చేయడం అంటే బోధ చేయటమే కదా. మరి ఏ రకమైన బోధ మనం చేస్తున్నాం? యేసు నిన్ను ప్రేమిస్తాడు, సంతోషం. యేసు నిన్ను దీవిస్తాడు, సంతోషం. యేసు నిన్ను బాగు చేస్తాడు, మరీ సంతోషం. మరి నువ్వు యేసు కొరకు ఏం చేయాలి? 60 ఏళ్ల మానవ జీవితంలో ఏ అవసరమో వాటి గురించి ప్రార్థన చేస్తానంటున్నాడండి భక్తుడు. ఏంటి వాడు భక్తుడే అండి? 60 ఏళ్ల జీవితం బాగుండాలి అనుకుంటే యేసుక్రీస్తు 33 ఏళ్ల జీవితం ఎందుకు కన్నీటి గాథైంది? ఏమండి, భూమి మీద ఉన్న ఈ మానవ జీవితమే మంచిదని నువ్వు అనుకుంటే పౌలు జీవితం ఎందుకంటే అన్ని కష్టాలమయమైపోయింది. భూమి మీద ఉన్న ఈ శరీరంతో బ్రతికిన ఈ కాలమే నీకు శుభం జరగాలని అనుకుంటే అపోస్తుల బ్రతుకులు ఎందుకంటే అలా తెల్లవారిపోయాయి. ఒక పితరులు చూడండి, ప్రవక్తలను చూడండి, అపోస్తులను చూడండి, శిష్యులను చూడండి, కడకు యేసును చూడండి, అందరూ భయంకరంగా మానవుల చేతిలో చచ్చిపోయారండి. అలాగా మొదటి శతాబ్దంలోని క్రైస్తవ్యం ఏ పరిస్థితిలో ఉందండి? కష్టాల పరిస్థితిలో ఉందండి, సమస్యల పరిస్థితుల్లో ఉందండి, ఆవేదనల్లో ఉందండి. మరి అలా ఎక్కడైనా మీ కష్టాలు పోతాయి, మీ కన్నీళ్లు పోతాయి అన్నారా అండి? బైబిల్లో ఒక పదం రాయబడిందండి, ఇలాగ అనుకుంటారని భవిష్యత్తు పిల్లల గురించి ఆలోచించినటువంటి దేవుడు పేతురు ద్వారా ఒక మాట రాయించాడండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి మీరు చూడండి. మొదటి పేతురు 4వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. మీరు కష్టాలు పాలవుతారు, అగ్ని వంటి మహాశ్రమలు మీకు వస్తాయి. ప్రారంభ క్రైస్తవులకు పేతురు గారు రాసిన ఉత్తరం. క్రైస్తవులారా, మీకు కష్టాలు వస్తాయి, మహాశ్రమలు వస్తాయి. కిందకెళ్ళండి, ఇంకా కిందకెళ్ళండి. 16వ వచనం, క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల, క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అంటే క్రైస్తవుడైతే బాధలు అని ఖచ్చితంగా చెప్పాడు. ఇవి అవసరం అండి. 60 ఏళ్ల ఈ చిన్ని జీవితానికి అవసరమైనవి ఆపద ముక్కులు వాడు దేవుడున్నాడని ఆ దేవుడిని అడిగి వీళ్ళందరూ తీర్చేస్తారు ఈ బాధలన్నీ మనకి. అంతేగాని నీకు ఒక లోకం ఉందని, ఆ లోకం శాశ్వతమని, ఈ శరీరం నీకు శాశ్వతం కాదని, ఇది మట్టి నుండి వచ్చి మట్టిలోకి పోతుందని, ఒకటి మాత్రం మట్టి నుంచి రాలేదని, అది దేవుని నుండి వచ్చిందని, అది జీవాత్మని పరమాత్మ దగ్గర తిరిగి పోతుంది కనుక ఈ శరీరంలో ఉన్న ఈ కొద్ది కాలం మీరు అనేక శ్రమలు దేవుని కొరకు అనుభవించాలని ఎవరైనా చెప్పారండి మనకి? ప్రత్యేక ప్రార్థనలు చేయబడిన అంటే ఇది మన స్పెషల్ ఒకటి ఉందంటే ఇందులో ఏంటి? ఇలాంటి మాయ మాటలకు ఈరోజు ప్రపంచాన్ని బాగు చేయవలసిన క్రైస్తవుడే సర్వనాశనం చేస్తున్నాడండి. ఒక మాంత్రికుడు, మరి ఒక మాంత్రికుడు గురించి మీకు చెప్తానండి. ఒక మాంత్రికుడు అమ్మ వాళ్ళ తాలూకా మీ శత్రువు తాలూకా గుడ్డ ముక్కలు కానివ్వండి, తల వెంట్రుకలు కానివ్వండి, ఏమండి జాగ్రత్తగా వినండి, గుడ్డ ముక్కలు కానివ్వండి, తల వెంట్రుకలు కానివ్వండి, ఆ రక్తం కానివ్వండి, అతని రక్తం కానివ్వండి, మీరు తీసుకురండి. అప్పుడు వీడు ఒక బొమ్మను చేసి
ఆ బొమ్మలో ఈడొక పుల్ల పట్టుకొని ఆ పొట్టలోకి వచ్చేసరికి అక్కడ మంచం మీద ఉన్న ఇళ్లలో విలవిల ఆడిపోతుంటది. ఏమన్నా ఏంటంటారండి ఇవి? మంత్రాలు, మాయలు, చేతబడి, చెల్లంగి వాళ్ళు నమ్ముతున్నారు. దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచం అంతా భయంకరమైనటువంటి మూఢనమ్మకాలలో, అపనమ్మకాలలో ఉన్నప్పుడు బైబిల్ అనే మహోన్నతమైన వీరఖడ్గాన్ని చేతపట్టిన క్రైస్తవులు దైవజనులు అనగా దేవుని పిల్లలు కదా, సాక్షాత్తు దేవుని కుమారులు కుమార్తెలు క్రైస్తవులు. ఒక నవ సమాజాన్ని నిర్మించటానికి అన్ని కోణాలలో సాతాను గురిచూసి వేస్తున్న అగ్ని బాణాలన్నింటినీ ఆర్పాలి అంటే క్రైస్తవుడు నడుం కట్టాలి. కనుక సమాజం ఒక నాశనకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది ఈరోజు. దానికి అడ్డకట్టలు వేసేది ఎవరు? క్రైస్తవుడు తన వారికి బోధలు చేసుకుంటున్నాడు, హిందువుడు తన వారికి బోధలు చేసుకుంటున్నాడు, మరి ముస్లిం తన వారికి బోధ చేసుకుంటున్నాడు. మరి లోకమంతటికి బోధ చేసేది ఎవరు చెప్పండి? బైబిల్ ఒక క్రైస్తవులది కాదు. ఈ ప్రపంచంలో ఉన్న సకల కోట్లు అనగా 700 కోట్ల మంది మనుషులకు దేవుడిచ్చిన ప్రామాణిక గ్రంథం, దైవ గ్రంథం అది, భవిష్యత్తు గ్రంథం అది, శాస్త్రాలను మించిన గ్రంథం అది. ప్రపంచం మృగాలై మనుష్యుల మాంసానికి మరికిందండి. ఈరోజు ఈ క్రూర మృగాలు మనుషుల మాంసానికి మరిగాయి. నిజంగా మీరు అది చూస్తే భయపడతారండి. వీళ్ళు చివరికి దేవుడు మనకి ఏమిచ్చాడు? ఆకాశంలో పక్షులు ఇచ్చాడు. కర్రీ చేసుకుంటావా? ఫ్రై చేసుకుంటావా? సముద్రంలో చేపలు ఇచ్చాడు. కర్రీ చేసుకుంటావా? ఫ్రై చేసుకుంటావా? జంతువులు ఇచ్చాడు. ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఎన్ని లేళ్ళు, ఎన్ని దుప్పెలు. ఇవన్నీ నీకు రుచిలేగా లేవా? ఇవన్నీ తింటే నీకు ఆనందంగా లేదా? ఏం కావాలి? తోటి మనిషి శవం కావాలంటున్నారండి. మనుషులు శరీరాలు కావాలంటున్నారండి. మరి నా శరీరం కావాలా అని నేను అడిగితే, నువ్వు పెద్దోడు అయ్యా, 63 సంవత్సరాలు ముదురుపోద్ది నీ మాంసం, మా పళ్ళ కింద బాగుండదు, కడుపులో చిన్ని ఆకారాలు తెచ్చుకున్న ఆ పిల్లలు కావాలందండి లోకం. ఆ పిల్లల్ని ఎలా చేసుకుంటుందో ఒకసారి మీ కళ్ళతో, ఇది ప్రత్యక్షంగా నిజంగా జరిగిందండి. ప్రపంచంలో ఒక పత్రిక ప్రకటించిన ఈ న్యూస్ చూడండి ఒక్కసారి, ఎంత దారుణంగా ఉంటుందో. అదిగోండి, నేనేమి లేని చెప్పటం లేదు, నేను జోకులు చేయటం లేదు. చూడండి, చిన్న పిల్లవాడు తలకాయ కనబడింది. జాయింట్లు అంటారు చూసారా? మీదున్న చెయ్యి జాయింట్ తీసేశాడు, ఈ ప్రక్కన్న చెయ్యి జాయింట్ తీసేశాడు, క్రిందున్న 2 కాళ్ళు, 2 తొడలు, 2 జాయింట్లు తీసేశాడు. తింటున్నాడు. ఇంకా తలకాయ మధ్య భాగం మాత్రమే ఉందండి. కోడికి ఈ రెక్క తీసేస్తే ఏమండి, అలాగే కాళ్ళు ఈ సట్ట ఆ సట్ట తీసేస్తే మధ్యన దాని శరీరం ఉంటుందండి, మధ్య భాగం. ఆ మధ్య భాగాన్ని అక్కడ పెట్టుకొని చిన్న పిల్లవాడిని తింటున్నాడండి వాడు. ఏమండి, వీడు మనిషేనంటారా? వీడు మనిషేనండి. చూడండి ఎలా కడుపుతున్నాడు, ఎలా క్లీన్ చేసుకుంటున్నాడో ఒకసారి చూడండి. ద సియోల్ టైమ్స్ చూడండి, చిన్న బేబీ పురుట్లో పిల్లంటారు చూసారా, ఎంత చక్కగా తయారు చేసుకుంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఎన్ని శవాలు ఉన్నాయో లోపల చూడండి. చిన్న పిల్లలు శవాలతో సూప్ చేసుకుంటున్నాడు. ఏమండి, అందులో పిల్లల తాలూకా అవయవ భాగాలు ఉన్నాయి. ఇదిగో చిన్న పిల్లాడిని కోస్తున్నాడు. వీళ్ళెవరండి? వీళ్ళెవరు? జనారణ్యంలో క్రూర మృగాలండి. కాదా? ఏమండి, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, సుమత్రా, మలేషియా, ప్రపంచంలో ఆసియాలో ఉన్నటువంటి వాళ్ళండి వీళ్ళంతా. మన ఇండియా కూడా ఆసియాలోనే ఉంది. ఏమంటే మీరు ఒక విషయం గమనించండి, అసలు ఈరోజు ఈ భూ ప్రకంపనలు ఎక్కువగా అక్కడే ఎందుకు జరుగుతున్నాయో మీరు ఆలోచించాలండి. ఈ భూ ప్రకంపనలోనే చూసారా, సునామీ కానివ్వండి,
లోపల బయట భూములు కానివ్వండి, మరి ఈరోజు బద్దలైపోతున్నాయి. ఆ ప్రాంతమే. ఎందుకంటే చిన్న పిల్లలను వండుకు తింటున్న కసాయి మనుష్యులు సార్ వీళ్ళంతా. కసాయి మనుష్యులండి వీళ్ళంతా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? పత్రికలు ప్రకటించే, వాళ్ళ న్యూస్ పేపర్లు ప్రకటించే. మరి అక్కడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? చేతకాక చేతులు కట్టుకొని కూర్చుందండి. అప్పుడు దేవుని చట్టం అమలు చేయక తప్పదు. ఈ రాత్రి జాగ్రత్తగా మీరు వినాలి. జనాలు నీలో క్రూర మృగాలనగానే ఏదో అపార్థం చేసుకున్నారండి అందరూ. కానీ ఆ క్రూర మృగాలు ఎలా ఉంటాయో, ఎక్కడ ఉంటాయో, ఏ దశలో ఉంటాయో, అవి క్రైస్తవులా, హైందవులా, ఇస్లాం వాళ్ళ? మనం ఆలోచిస్తే ఒకడు వేటగాడుగా నరుక్కుంటూ పోతాడు, ఒకడు బాంబులు పెట్టి పేల్చుకుంటూ పోతాడు, ఒకడు చెరుచుకుంటూ పోతాడు, ఒకడు దోచుకుంటూ పోతాడు, ఒకడు ఆక్రమించుకుంటూ పోతాడు, ఒకడు మనుషులను తింటూ పోతాడు. అలాంటి వారిని చూచి ఈ ప్రభుత్వాలు ఊరుకున్నా, ఈ చట్టాలు పనికి రాకపోయినా దేవుని చట్టం అమల్లోకి వస్తుందండి. ఆ దేవుని చట్టం ఆ ప్రాంతంలో ఎంత భయంకరంగా వచ్చిందో మీ కళ్ళతో మీరు ఒకప్పుడు చూశారు. ఇప్పుడు వీటిని చూసిన తర్వాత ఇప్పుడు మీ కళ్ళతో చూడండి. లైట్స్ ఆఫ్ నాయన, ఒకసారి లైట్స్ ఆఫ్ నాయన. ప్రపంచం అనుకుంటుంది నాయన నిశ్శబ్దంగా ఉంది వాతావరణం అనుకుంటారు. మాకేముంది, ఇండోనేషియా బాగుంది. నేనా ఐ వాంట్ దట్ క్లిప్, నాట్ సాంగ్. ఏనైనా ప్రపంచం నిమ్మళంగా ఉంది, ఏ ప్రాబ్లము లేదు, పెళ్లి చేసుకుంటున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, అన్నీ కలుగుతున్నాయి, మాకు ఆనందంగా ఉన్నామని సమాజం అనుకుంటుందండి. ప్రతి ప్రమాదం వచ్చే ముందు నిశ్శబ్దత అనేది జరుగుతుందండి. పత్రిక బైబిల్లో ఎక్కడ రాయబడింది? దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం వినండి. ఆయన లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదు అని చెప్పుకునే రోజున గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వాడికి ఆకస్మికముగా దేవుని చట్టం అమలు జరుగుతుంది. దేవుని చట్టం వారి మీద అమలు జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశం చేయలేని పని, అగ్రరాజ్యాలకు చేతగాని పని ఒక మహాదేవుడు ఈ మానవాళిని పిల్లలుగా పంపితే క్రూర మృగాలుగా మారినప్పుడు ఆయన ఊరుకుంటాడు అనుకోవటం చాలా పొరపాటు. గనక ఆ నిశ్శబ్దత వెనక ఎంత భయంకరమైన పరిస్థితి వస్తుందో ఈ క్లిప్ మీరు చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ క్లిప్ మీరు చూడండి. మేము అనుకోకుండానే ఏంటండి ఇంత పెద్దది వచ్చేసింది అనుకున్నారు కదా. నిశ్శబ్దమైన వాతావరణంలో సముద్రం వెనక్కి తగ్గిపోతున్నట్టుగా వెళ్ళిపోతుంది. చూశారు కదా మీరు. అంటే ఒక భయంకరమైన రాక్షస కెరటం బయలుదేరిందండి. మీరు గుర్తుందా? గుంటూరు ఆ ప్రక్క శ్రీలంక వరకు పట్టణాలన్నీ మరి క్రిస్మస్ రోజు అది
ఐ థింక్ 2004 అనుకుంటానండి. 2004 డిసెంబర్ 26. ఏమండి, ఎందుకో సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్నారండి. కనురెప్ప పాటలో ఎలాంటి స్థితి, ప్రసవ వేదన పడుతున్నట్టుగా అంతవరకు బాగా ఉన్న తల్లి నొప్పులతో బాధపడుతుంది. ఏమండి, ఆ సముద్రం వెళ్ళి వెనకాతల రాక్షస కెరటం ఎలా వస్తుందో ఇంకొకసారి మీరు చూడండి, అనుకోకుండా మిస్ అయిపోతారు మీరు. అది రైట్, ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారు. తెర మీద చూడండి. ఇప్పుడు దేవుని పిల్లలారా, రాక్షస కెరటం ఏమన్నారండి వీళ్ళు? దాని పేరు రాక్షస కెరటమా? దేవుని అస్త్రం, దేవుని ఆయుధం. మనిషి తప్పు చేసినప్పుడు ఎన్నిసార్లైనా దేవుడు చెప్పమన్నాడు. ఇది అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మేలుకొలుపిది. వారెవ్వరైనా కావచ్చు, మంత్రుల, ప్రధాన మంత్రుల, ప్రెసిడెంట్ల, ఎన్ని దేశాల్లో ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నా కూలిపోయే రోజంటూ ఒకటి ఉంది. అది దేవుని మాట వినకపోయినప్పుడు మనుషులు, దేవుని పిల్లలైన వీళ్ళు క్రూర మృగాలుగా మారితే, వాళ్ళని మలచటానికి బైబిల్ ఎంత చెప్పినా మారకపోతే వచ్చేది ప్రళయ గర్జన. దేవుడు తన చట్టాన్ని అమలు చేస్తాడు. అదే జపాన్ మీదకి వచ్చింది రీసెంట్గా. మీరు చూశారు, వాళ్ళకు నమ్ముకున్న కార్లు, వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు, వాళ్ళ ఫ్యాక్టరీలు, వాళ్ళ న్యూక్లియర్ సిస్టమ్స్, మొత్తం టోటల్ సిస్టమ్ అంతా పాడైపోయింది. క్రిందటి సంవత్సరం, క్రిందటి ఏడాది అందమైన పట్టణం ఏమైపోయిందట? అందమైన పట్టణం శ్మశానంగా మారిపోయింది. భూమి మీద దేవుడు ఎన్నో సకల జీవరాశులను సృష్టించిన తరువాత వాటినన్నిటినీ తిని తృప్తి పొందని మనిషి తన పిల్లల్నే తినే పరిస్థితికి వచ్చాడండి. నిజమండి ఇది. కనుక ఒక మంచి వచనం దేవుడు ఇలా గురించి రాయించాడు. విలాపవాక్యములు 4వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియులారా. ఉన్నాయా లేవో చూడండి. విలాపవాక్యములు ఇర్మియా పక్కన, ఇర్మియా గ్రంథం పక్కన ఉండదు. యెషయా, ఇర్మియా విలాపవాక్యాలు. విలాపవాక్యములు 4వ అధ్యాయము 10వ వచనం. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. ఏమండి, ఏంటండి ఇది? బైబిలేనా? జపాన్కి ఎవడండి మరి బుద్ధి చెప్తాడు? ఎక్కడెక్కడో జపాన్ నుంచి మనకొచ్చి చెప్తారేంటండి బైబిల్ ఇల్లు. ఈ కొరియా వాళ్ళు, జపాన్ వాళ్ళు అప్పుడప్పుడు తీసుకొస్తుంటారు మనోళ్ళు, ఇండియాలో ఉన్నటువంటి బోధకులు. ముందు వాళ్ళ దేశంలో జరుగుతున్న ఘోర కృత్యాలు, ఘోర కలిని ఆపమనండి. బైబిల్లో ఉంది కదా. ఎప్పుడు చూడలేదా ఈ సీపి కళ్ళోడు? వాత్సల్యము గల స్త్రీలు
తాము కనిన పిల్లలను వండుకునను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. 2వ అధ్యాయము విలాపవాక్యాలు పక్కకెళ్ళండి. 20వ వచనం చూడండి ప్రియులారా. 2వ అధ్యాయము 20వ వచనం చూడండి విలాపవాక్యాల్లోనే. తమ గర్భఫలమును, దేవుడు గర్భఫలం నీకు ఇచ్చాడు. నిన్ను దీవించి తన సొత్తు అయిన గర్భఫలాన్ని నీకిస్తే తాను ఎత్తుకొని ఆడించినటువంటి ఈ పసిబిడ్డల్ని స్త్రీలు మీరు భక్షించుట తగునా? ఎప్పటి మాట అండి ఇది? క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ఇర్మియా ద్వారా రాయబడినటువంటి దేవుని విలాపం. విలాపం అంటే ఏంటంటే ఉన్నారు, పాట కాదండి, ఏడుపు. దేవుని ఏడుపు అండి. ఈ ఏడుపుని ఎవరైనా విన్నారా అండి? 700 కోట్ల మంది ప్రపంచ జనాభాలో 250 కోట్ల మంది క్రైస్తవులున్న ఈ భూప్రపంచంలో ఎవరికైనా దేవుని విలాపం, దేవుని ఏడుపు వినిపించిందా అండి? దేవుని కొరకు పనికి రాకుండా నీకున్న చిన్న జీవితంలో నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్న నీకు మళ్ళీ ఇంకొక వరాలా ఈ వీళ్ళ చేత? వీళ్ళు క్రూరమృగాలు కదంటారా? వాళ్లే క్రూరమృగాలు అనుకుంటున్నారా? లేవికాండం మోషే ద్వారా వ్రాయించిన మాటలండి ఇశ్రాయేలీలకి. లేవికాండం 26వ అధ్యాయం 29 నుండి చూడండి ప్రియులారా. లేవికాండం 26వ అధ్యాయం 29వ వచనం చూడండి. మీరు మీ కుమారుల మాంసమును తింటారు, మీ కుమార్తెల మాంసమును తింటారు. ఏటండి బైబిల్? ఏటండి అది? ఆ దేశం ఏంటండి? ఎందుకండి ఆ సునామీ వచ్చింది? ఏమండి ఏ శాస్త్రవేత్తనే చెప్పాడండి? ఒక పనికి మాలిన వారులారా, మీ దేశంలో ఇది సంభవించటానికి కారణం ఇది తప్పు చేస్తున్నారా? మీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు పసిబిడ్డల్లో వండుకు తింటున్నారా? సూపు చేసుకుంటున్నారా? 31వ వచనం, నా మనస్సు మీ యందు అసహ్యపడుతుంది, నేను మీ పట్టణములను పాడు చేసేదను. ఏమండి? అంతర్జాతీయ బోధకుడని చెప్పుకుంటుంటాడు ఒకడు తలకమాసిన వాడు. ఏటి చేసే వెళ్ళి అంతర్జాతీయంగా వెళ్ళి ఒబామాని మందలించగలిగావా? ఆ సుకోను మందలించగలిగావా? ఈ మన్మోహన్కి చెప్పగలిగావా? ఎవరికి చెప్తున్నావు? వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, అంతా చెబుతున్నావా నువ్వు? ఎవరికి చెప్పటం లేదు నువ్వు. అమాయకులైన పసిపిల్లల లాంటి క్రైస్తవులను కూర్చోబెట్టి నీకు కావలసిన డబ్బు కొరకు వాళ్ళని భ్రమలో ముంచి వాళ్ళని దోచుకుంటున్నావు, దొంగ భక్త. అందుకే దేవుని చట్టం అమల్లోకి వస్తుందని చెప్పు వీళ్ళకి. నా మనసు సహించిన దానికి దేవుని ఆలోచన నెరవేర్చే వరకట తుఫాను ఊరుకోదట. చదివారు మీరు ఎప్పుడైనా? ఇంతకీ దేవుడి చట్టం ఎక్కడుందని మీరు చూస్తున్నారా? దేవుని చట్టం ఎక్కడుందనుకుంటున్నారా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలుదేరింది. అది అంటార్కిటికా, ఆర్కిటికా, పసిఫిక్ ఓషనా, అట్లాంటిక్ ఓషనా, ఇండియన్ ఓషనా? దేవుని యొక్క మహోగ్రతయను పెరుగాలి. దేవునికి మహాకోపం వచ్చింది వీళ్ళ మీద. అందుకే ఆ మహాసముద్రంలో ప్రారంభమైంది. అది నిశ్శబ్దతలో ప్రారంభమైంది. అది దుష్టుల తల మీదికి పెళ్ళును దిగును. ఉండలో చూడండి మీ బైబిల్లో. అది దుష్టుల తల మీదకి పెళ్ళును దిగును. ఇంకా తన కార్యాన్ని సఫలపరచుకునే వరకు, తన హృదయాలోచన నెరవేర్చుకునే వరకు దేవుడు యెహోవా కోపము చల్లారదు. అంచె దినములలో ఈ సంగతులు పీడి సుందర్రావు వస్తే మీకు
బాగుగా గ్రహించగలరు. ఎవరండి ప్రపంచాన్ని బాగు చేయవా క్రైస్తవుడా? శాంతి మహోత్సవాల నీకు ఇప్పుడు లోకం అంతా నాశనం అయిపోతుంటే శాంత నడి బజారులో అర్ధనగ్నంగా ఒళ్ళు బయటకు చూపిస్తూ నడుస్తున్న నీ రోడ్డుని చూసి ఏడకుండా శాంతి మహోత్సవాల నీ మొహం తగలట్ట. నువ్వు ఎలా నిద్రపోగలుగుతున్నావు? నీకు శాంతి ఎలా రాగలుగుతుంది? అసలు శాంతి ఇవ్వగలిగిన దేవుడికే శాంతి లేక బాధపడుతుంటే పరలోకముందున్న దేవుడు అగ్నితో రగిలిపోతుంటే ఎప్పుడు? కిందటి వారమా? మన సెప్టెంబర్ నెలలోనా? ఆయన ఎప్పుడు కోపడతాడో ఎప్పుడైనా మీరు బైబిల్లో చదివారా? ఆయన కోపం ఎప్పుడు వస్తుందో మీరు ఎప్పుడైనా బైబిల్లో చదివారా? ఇవాళ వర్షం కురిస్తే ఆయన కోపం వచ్చును, రాదు, రావడానికి వీలు లేదు, రాదు, రావడానికి వీలు లేదు. చదవండి ఇప్పుడు కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. 7వ అధ్యాయం 11వ వచనం కీర్తనల గ్రంథము. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు, ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడైనా మళ్ళకపోతే, తన మార్గాన్ని మార్చుకోపోతే, తన క్రూరత్వాన్ని వీడకపోతే ఆయన తన ఖడ్గానికి పదును పెడతాడట. చూడండి, ఆయన ఇల్లు ఎక్కుపెట్టి సిద్ధపరిచాడట. అంటే బాణాన్ని వెనక్కి అంబుల పొదులో బాణాన్ని తీసి విల్లులో బిగించి వెనక్కి లాగి ఉన్నాడంతే. వదిలాడా చీలుకుపోతావు. అది దేశమా, అది మహాసముద్రమా, అది ఒక్కడైనా సరే. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? దేవుడు ఎలా ఉన్నాడు? ప్రతి దినము కోపపడే దేవుడు. సమాజం అంతా నాశనం అయిపోతుంటే, సమాజం అంతా సర్వనాశనం అయిపోతుంటే ఏడవడానికి బదులు, కన్నీరుతో ప్రజల మధ్యకు వెళ్ళటానికి బదులు, ఈ సమాజాన్ని చైతన్యవంతులకు చేయటానికి బదులు, ఆయన మనసులో ఉన్న ఆవేదనను ప్రపంచానికి చెప్పటానికి బదులు శాంతి మహోత్సవాల. పోలీస్ అంటున్నాడట, ఇదేంటండి బాబు, జనాలన్నీలో క్రూరమృగాలేటి, ఉజ్జీవ సభలో గాలి తీసేయాలి, ఉజ్జీవ సభలు, ఆశీర్వాద పండగలు, శాంతి మహోత్సవాలు. దేవుని పిల్లలారా, మీరు ఏ దశలో ఉన్నారో ఒక్కసారి చూడండారా. ఏమండి, నేను ఎలక్షన్లో నిలబడతా, నాకు ఓటు వేయడానికి రండి అని చెప్పడానికి నేను రాలేదండి. క్రూర మృగాలని మీకు మీకు చూపించడానికి వచ్చాను. ఆ ఏ దేశంలో ఉన్నా లేపేస్తాడండి, అందులో అనుమానం ఏమి లేదు. అందమైన పట్టణమైన టోక్యో నాశనం అయిపోయింది మన కళ్ళ ముందే. పరలోకమందున్న నా కన్న తండ్రి కన్నీళ్లు ఒక బొట్టైనా తుడవటానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా సహకరించండి, ప్రార్థించండి. చైతన్యులు కండి, క్రూర మృగాలని సాధు జంతువులుగా మార్చండి.